హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒక విషయం అయితే బాగా వైరల్గా అవుతుంది. ఏంటంటే మనకు కల్కి 2898 AD నుంచి మనకు ఏదైతే దీపికా పదుకొనె గారిలో సినిమాలు నటిస్తున్నారో ఆ సినిమా నుంచి ఆమెను కూరలో కరివేపాకు తీసినట్టు, అలాగే బియ్యం నుంచి రాళ్ళు వేసినట్టు తీసి అవతల పడేశారు. ఈ ఇష్యూ వల్ల ఏమవుతుందంటే చాలామంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఇంకా దీపికా పదుకొనెకి సంబంధించిన ఫ్యాన్స్ అంటే పిఆర్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆమెకు పిఆర్ చాలా బాగా వర్క్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు పరస్పరం సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు అయితే చేసుకోవడం జరుగుతుంది. సో బేసిక్గా ఇదంతా ఎలా స్టార్ట్ అవుతుంది? అసలు దీపికా పదుకొనెను మన తెలుగు ఇండస్ట్రీ నుంచి, తెలుగు 2 సినిమాల నుంచి ఆమెను తీసేయడం జరిగింది. ఇంతకుముందు సందీప్ రెడ్డి వంగ అయితే స్పిరిట్ మూవీ ఉందో ఆ సినిమా నుంచి తీసేశారు. అలాగే ఇప్పుడు కల్కి 2898 AD నుంచి కూడా తీసేస్తారు. సో ప్రజెంట్ ఆమె తెలుగులో ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే చేస్తుంది, అది 8822. ఆ ఒక్క సినిమాలో మాత్రమే చేస్తుంది. అక్కడ ప్రొడ్యూసర్ కళానిధి మారన్, అలాగే అందులో ఆ ఒక్క ఆమె కాకుండా ఇంకా 5-6 మంది హీరోయిన్లు ఉన్నారు కాబట్టి ప్రజెంట్ ఆ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే నడుస్తుంది. మిగతా 2 ప్రాజెక్టుల నుంచి ఆమె తీసేయడం జరిగింది. ఆ 2 ప్రాజెక్టులో కూడా ప్రభాస్ గారు ఉన్నారు హీరోగా, ఆ 2 ప్రాజెక్టులో. సో రెండిట్లో నుంచి కూడా ఆమె తీసేయడం జరిగింది. సో ఇది ఆమె ఆమె చేసుకుందా, లేకపోతే ప్రభాస్ గారి సినిమాల్లో ఆమె కావాలని చేయట్లేదా? ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో నెంబర్ 1 పాన్ ఇండియన్ హీరో ఎవరు అంటే అందరి నోట మొదటిగా వచ్చేది ప్రభాస్ గారు. ఎందుకంటే దాదాపు 2015 నుంచి ఇప్పటి వరకు 7 పాన్ ఇండియా మూవీస్ చేయడం జరిగింది. ప్రతి సినిమా కూడా 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు. ఓపెనింగ్ రోజు ఆయనకు సినిమా టాక్తో సంబంధం ఉండదు. సినిమాలో ప్రభాస్ గారు ఉంటే ఈజీగా మొదటి రోజు 100 కోట్లు అందుకుంటుంది. సో అలాంటి ప్రభాస్ గారి సినిమాల్లో స్పిరిట్ మూవీలో కల్కి పార్ట్ 2లో ఈ 2 సినిమాల నుంచి కూడా దీపిక అవుట్ అయిపోయింది. సో దీనికి రీజన్స్ ఏంటి? ముందుగా సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడుకుందాం. సో సందీప్ రెడ్డి వంగ దీపికా పదుకొనెని తీసి ఎవరైతే మనకు ఎనిమల్ మూవీలో తృప్తి నటించిందో సో తనైతే తీసుకున్నారు. తీసుకొని ఏకంగా 8 లాంగ్వేజ్లో ఒకటేసారి ఆమె పేరుని అనౌన్స్మెంట్ చేశాడు. సో దీపికా పదుకొనె దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే విధంగా. మరి దీపికా పదుకొనె ఆ సినిమాల్లో ఎందుకు తీసేస్తా అంటే రెమ్యునేషన్ ప్రాబ్లం ఒకటి, అలాగే నేను ఇన్ని గంటలు మాత్రమే వర్క్ చేస్తాను, అంతకంటే ఎక్కువగా వర్క్ చేయను అని చెప్పి అదొకటి. మళ్ళీ ఎవరైతే నా స్టాఫ్ ఉంటారో స్టాఫ్ నాతో పాటు నా స్టాఫ్ కూడా ఉంటారు, నాకు ఏ విధంగా ఉంటుందో వాళ్ళకు కూడా అదే విధంగా ట్రీట్ చేయాలి అని చెప్పి. అలాగే తనకి ఏదైతే రెమ్యునేషన్ ఇవ్వడం జరుగుతుందో రెమ్యునేషన్తో పాటు తనకు ప్రాఫిట్ కావాలి, ఇంకా బోనస్ కావాలి. సో ఇలాంటి కథలు అయితే తను చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా ముందే సందీప్ రెడ్డి వంగ కొంచెం బోల్డ్గా ఉంటాడు. సో సందీప్ రెడ్డిని వంగ పెట్టాలని చూస్తే మనడు వంగే రకం కాదు. సో తీసేసి పక్కన పడేశాడు దీపికా పదుకొనె. సో ఇప్పుడు కల్కి 2898 AD విషయంలో కూడా సేమ్ ఇష్యూ జరిగింది. ఏంటంటే వైజయంతి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారు. ఏం చేశారంటే దిస్ ఇస్ టు అఫీషియల్లీ అనౌన్స్ దట్ దీపికా పదుకొనె విల్ నాట్ బి ఏ పార్ట్ ఆఫ్ ది అప్కమింగ్ సీక్వెల్ కల్కి 2898 AD. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ వీ హ్యావ్ డిసైడెడ్ టు పార్ట్ వేస్. Despite the long journey making the first film, we were unable to find a partnership. And a film like Kalki 2898 AD deserves that commitment and much more. ఈ లైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ ఫిలిం లైక్ కల్కి 2898 AD డిజర్వ్ దట్ కమిట్మెంట్ అండ్ మచ్ మోర్. వి విష్ హర్ ది బెస్ట్ విత్ హర్ ఫ్యూచర్ వర్క్స్. సో ఏంటంటే సింపుల్గా నిప్పు అంటించామా లేదా అన్నట్టు అంటించి పెట్టేశారు వైజయంతి వాళ్ళు. సో ఇంతకుముందు సందీప్ రెడ్డి వంగ, సో ఇప్పుడు వైజయంతి మూవీస్ ఏం చెప్పారంటే సో నాకు కల్కి 2898 పార్ట్ 1కి ఆమె 20 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ సినిమాకు పార్ట్ 2 కోసం ఆమె 30 కోట్లను డిమాండ్ చేసిందంట. సో దాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడడం జరిగింది వైజయంతి మూవీస్. బట్ ఏంటంటే తను ఇక్కడ కోరికలు ఏ విధంగా ఉన్నాయంటే 7 గంటలు మాత్రమే వర్క్ చేస్తాను అని చెప్పి ఒకటి, దాంతోపాటు తనతో పాటు 25 మంది స్టాఫ్, తన స్టాఫ్ అనుకోవచ్చు లేకపోతే తన పర్సనల్ కేరింగ్ అనుకోవచ్చు, తనతో పాటు 25 మంది. సో తనకు ఏ విధంగా ట్రీట్ చేస్తామో వాళ్ళకు కూడా అదే విధంగా ట్రీట్ చేయాలని చెప్పి. సో ఇక్కడ హీరోకి కూడా ఆ మాత్రం ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ తినకు ఆ ఫెసిలిటీ కావాలి, ప్లస్ వాళ్ళ టీంకు హోటల్స్ కానివ్వండి, వాళ్ళ ఖర్చులు కానివ్వండి, వాళ్ళ ఫుడ్ కానివ్వండి, లేదా ఇప్పుడు మేము ఫ్లైట్లో వస్తే ఆమెను పికప్ చేసుకోవాలి, ఆమెతో పాటు ఇంకో 25 మంది అంటే ఇంకో 25 కార్లు. నాకు తెలిసి సీఎం కూడా అంత సెక్యూరిటీ ఉండదేమో. సో అంతా ఏంటంటే అహంకారం అనేది ఉంటుంది కదా, అది కాళ్ళ నుంచి నెత్తికొస్తే ఇదే విధంగా ఉంటుంది. అని ఈమె ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే జవాన్ మూవీ ఉందో, జవాన్ మూవీ 1000 కోట్లు కొట్టింది ఎందుకంటే దీపికా పదుకొనె ఉంది కాబట్టి, అలాగే పఠాన్ మూవీ 1000 కోట్లు కొట్టింది దీపికా పదుకొనె ఉంది కాబట్టి, అలాగే కల్కి 2898 AD ఆ సినిమా కూడా 1000 కోట్లు కొట్టింది ఓన్లీ దీపికా పదుకొనె ఉంది కాబట్టి అని చెప్పి వాళ్ళు ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. మరి 2024 ఫైటర్ సినిమా వచ్చింది హిందీలో, ఆ సినిమా 1000 కోట్లను కొట్టలేదే. అలాగే సింగమేగన్ సినిమా వచ్చింది, మరి ఆ సినిమా 1000 కోట్లను కొట్టలేదే. అంటే ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ సినిమా వస్తుందో మనకు 8820 అల్లు అర్జున్ నటిస్తున్న 8822 అందులో ఈమె హీరోయిన్గా ఉంది. ఒకవేళ సినిమా ఒక 2000-3000 కోట్లు కొడితే అంటే అది ఈమె వల్ల వచ్చినట్టేనా? సో ఇలా పాయింట్లెస్ మాటలు అయితే మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ ఉంటేనే వస్తాయనుకుంటే మరి బాహుబలి 2 సినిమా అందులో అనుష్క గారు 18 కోట్లు కొట్టలేదా? అలాగే పుష్ప 2 సినిమా రష్మిక మందన 1800 కోట్లు కొట్టలేదా? అలాగే KGF 2లో నిధి శెట్టి ఉంది, ఆ సినిమా 1000 కోట్లు కొట్టలేదా? RRR సినిమా ఆ సినిమా 1000 కోట్లు కొట్టలేదా? ఆ అన్ని సినిమాల్లో ఏమి ఉందా? లేదు కదా. సో 1000 కోట్లు కొట్టాలనేది సినిమా కంటెంట్ పైన, హీరో స్టామినా పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి హీరోయిన్లు కూడా సినిమాలో ఒక పాత్రధారులుగా మాత్రమే ఉంటారు. బట్
సినిమా అఫీషియల్గా 1000 కోట్లు కొట్టాలంటే ఏ సినిమాకైనా సరే హీరోతో కూడా సంబంధం లేదు, మెయిన్ కంటెంట్తో ఇంపార్టెంట్. సో అలాంటి కంటెంట్ ఇస్తే ఏ సినిమా అయినా 1000 కోట్లు కొడుతుంది, కానీ హీరోయిన్ ఉంటే మాత్రమే 1000 కోట్లు కొడుతుంది అని చెప్పి ఒక రాంగ్ వేలో అయితే ఆమె ఫ్యాన్స్ అయితే బేసిక్గా ఆమెకు ఒక పీఆర్ టీం ఉంటుంది. సో ఆ పీఆర్ టీం ఇదంతా చేస్తుంది. సో అందుకే స్పిరిట్ మూవీ నుంచి ఈమెను తీసి పక్కన పడేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కల్కి 2898 నుంచి కూడా ఈమెను తీసి పక్కన పెట్టేసి ఆమె ప్లేస్లో వేరే హీరోని తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇండస్ట్రీ అనేది ఒక కార్పొరేట్ జాబ్ కాదు, ఇన్ అవర్స్ చేయాలి అన్ అవర్స్ చేయాలి అని చెప్పి ఒక డిమాండ్ కాదు. అలాగే ఈమెతో పాటు ఇంకా 25 మందికి లగ్జరీ లైఫ్ అంటే హీరోలకు కూడా ఆ విధంగా ఉండదు. అండ్ అప్పుడు కూడా వైజయంతి వాళ్ళు ఒప్పుకున్నారంట, మీకు ఒక లగ్జరీ క్యారవన్ ఇస్తామని చెప్పి. సో దానికి కూడా ఏమి ఒప్పుకోలేదు. అందుకే కూరలో కరివేపాకు తీసినట్టు బియ్యంలో రాళ్ళు తీసినట్టు తీసి బయట పడేశారు. సో ఈమెకు ప్రజెంట్ మన తెలుగులో ఒకటే ఒక సినిమా ఉంది, 8822. మరి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈమె ఏదైతే పీఆర్ పేడ్ బ్యాచ్ ఉంటుందో అది మరి 8822లో మనకు దీపికా పదుకొనే ఉంది కాబట్టి ఆ సినిమా కూడా 2000 కోట్ల వరకు వెళ్ళింది అని అంటుందేమో. సో బేసిక్గా ఏంటంటే ఈమెను తీసేసిన 2 సినిమాలు కూడా ప్రభాస్ గారి సినిమానే కాబట్టి, ఎందుకంటే ప్రభాస్ గారు ప్రజెంట్ పాన్ ఇండియాలో నెంబర్ 1 హీరోగా ఉన్నారు. సో బాలీవుడ్ నుంచి ప్రభాస్ గారికి ప్రతిసారి ఎదురు దెబ్బ తగులుతుంది. ఈమె 2 సినిమాల నుంచి ప్రభాస్ గారు 2 సినిమాల నుంచి అవుట్ అయింది. అలాగే బాలీవుడ్లోకి వెళ్ళినందుకు ఆదిపురుష్ లాంటి ఒక ఫ్లాప్ మూవీని వాళ్ళ డైరెక్టర్ మనకు కట్టబెట్టారు కాబట్టి, అందుకే మన హీరోలు మన హీరోయిన్తోనే సినిమాలు తీస్తే బాగుంటుంది, కంటెంట్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయి అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు బాహుబలి 2 అలాగే పుష్ప 2. అందులో ఎలాంటి హిందీ యాక్టర్స్ లేనప్పటికీ సినిమాలు బంపర్ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి తలకు మాసిన పనులు చేయకుండా ఏ సినిమా అయినా సరే ఆపర్చునిటీ, సినిమా అనేది ఒక ఆపర్చునిటీ. అండ్ ప్రజెంట్ ఈమె బాలీవుడ్లో నెంబర్ 1 హీరోయిన్. మరి ఈ మైండ్ సెట్ పెట్టుకొని ఏ విధంగా ఆమె నెంబర్ 1 హీరోయిన్ అయిందో ఆమెకే తెలవాలి. సో ఫైనల్గా ఏదన్నమాట మరి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.